కర్నూలు నగరవన చెరువులో ఈరోజు జల క్రీడలను రాష్ట్ర స్థాయి పోటీలను ఇందాకనే కొద్దిసేపటి క్రితం మన జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ గారు, అలాగే డిఎస్డిఓ భూపతిరావు గారు, ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు, ఒలింపిక్ సంఘం నాయకులు, రాష్ట్ర జిల్లా క్రీడల సంఘం నాయకులందరూ కూడా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేపు అనగా శనివారం ఆదివారం 2 రోజులు ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలను వివిధ రకాల బోటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. రాయలసీమకే గేట్వేగా నిలిచిన కర్నూలు నగరంలో ఇలా పోటీలు పెట్టాలని మాకు వచ్చిన ఆలోచన మేరకు కేవలం 5 రోజుల 6 రోజుల వ్యవధిలో మా కోచ్ శేఖర్ గారు కానిస్టేబుల్ నుంచి ఇక్కడ డిప్యుటేషన్గా వచ్చారు. జిల్లా క్రీడలకి కోచ్గా ఆయన ఆధ్వర్యంలో ఈ పోటీలను మేము దిగ్విజయంగా ఆల్రెడీ ప్రారంభించుకున్నాం. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలో విజేతలైన వారిని నవంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు కర్నూలు రాష్ట్ర జట్టుగా ఎంపిక చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రేక్షకులు అలాగే కర్నూలు ప్రజలు నగరానికి కొంచెం దూరమైనప్పటికీ చాలామంది ఆసక్తిగా వచ్చి వీక్షిస్తే క్రీడాకారులను అభినందిస్తున్నారు. అది చాలా సంతోషదాయకం. మరికొందరు కూడా వచ్చి పోటీలను తిలకించి క్రీడాకారులకు ఆశీర్వదించి గెలుపోటములను వారిని చెప్పి విజేతలుగా నిలిచిన వారికి అభినందన తెలపాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఇంత ఘనంగా మరి ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం ఎంతో కర్నూలుకే ఇది ఒక గర్వకారణంగా ఉంది. రాష్ట్ర స్థాయి పోటీలు వాటర్ స్పోర్ట్స్ మరి 9 జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. మరి దీనికి అరేంజ్మెంట్స్ మరి శివారెడ్డి గారు మరి టీం అందరు కలిసి నిజంగా చక్కటి అరేంజ్మెంట్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి వెన్యూ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని పిల్లలకు ఈ కాంపిటీషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ గేమ్స్ రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ గేమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకు మరి ప్రప్రదంగా మొదటిసారిగా కర్నూలులో ఈ విధంగా జరగడం మరి కర్నూలు ప్రజలకు మరి కూడా ఎంత ఎంకరేజ్మెంట్గా మరి గేమ్ గురించిన అవగాహన కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి నిజంగా అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే నలుమూల 9 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నమస్కారాలు. నిజంగా వాళ్ళు ఎంతో ఆసక్తితో ఇంత దూరమైనప్పటికీ వాళ్ళు బోటింగ్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఇక్కడ రావడము మరి ఇక్కడ పార్టిసిపేట్ చేయడము ఎంతో హ్యాపీగా ఉంది. అలాగే ఈ వాతావరణము నిజంగా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఇది నిజంగా చెప్పండి ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్, ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ కూడా డెవలప్ కావడానికి ఇది ఒక మంచి గేము. ఎటువంటి హడావిడి లేకుండా కూల్గా సముద్ర తీరాల్లో జరిగినటువంటి ఈ గేమ్ చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలు, కర్నూలులో మరి చదువుకునే విద్యార్థులకు కూడా ఈ గేమ్స్ గురించి ప్రతి ఒక్కరు మరి ఉపాధ్యాయులు కానీ మరి వ్యాయామ ఉపాధ్యాయులు అలాగే ప్రతి ఒక్కరు ఈ గేమ్ నుంచి అవగాహన తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో మన జిల్లా నుంచి ఈ విధంగా పిల్లలు పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి వెంకటేశ్వరి. నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిసారిగా మన కర్నూలులో బోటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది. 4th ఇంటర్ డిస్ట్రిక్ట్ కైకింగ్ అండ్ కెనాయింగ్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఇక్కడ మా కోచ్ చంద్రశేఖర్ రావు సార్ గారు, ఆయన బోటింగ్ నేర్పిస్తారు. ఇక్కడ చాలా మందికి నేర్పిస్తారు. పోయిన సంవత్సరం 2024 నంద్యాలలో మిక్స్డ్ రిలేలో బ్రాంజ్ మెడల్ కొట్టాము. తర్వాత చాలా మంది సీనియర్స్ నేషనల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మెడల్ తెచ్చారు మన సీనియర్స్. తర్వాత ఇక్కడ సిటీ ఫారెస్ట్ గార్యాపురంలో బోట్ తెచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. రోజు పొద్దున సాయంత్రం జరుగుతూ ఉంటుంది. ఇంకా స్టేట్ మీట్ పోయిన సంవత్సరం జరిగింది. ఇక్కడ మళ్ళీ మన కర్నూలులో జరుగుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా వైకే న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. నా పేరు నాగిరి గాయత్రి, మాది కృష్ణా జిల్లా నాగాలంక. నేను కేనోస్లాలం ఇంటర్నేషనల్ ప్లేయర్ని. మా డాడీ ఫిషర్మెన్ ఫ్యామిలీ మాది. నేను ఇప్పుడు దాకా 2 times థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్స్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 38 నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ రావటం, 37 నేషనల్ గేమ్స్ గోవాలో సిల్వర్ మెడల్, అంతేకాకుండా భోపాల్, ఉత్తరాఖండ్ ఇలా నార్మల్ నేషనల్స్లో నాకు సిల్వర్ మెడల్ రావటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ కర్నూలులో నేను స్టేట్ మీట్కి వచ్చి ఇక్కడ పార్టిసిపేషన్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వాటరు అండ్ ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా చాలా బాగుంది. ఇక్కడ స్టేట్ మీట్ కండక్ట్ చేసినందుకు కర్నూలు TSDO సార్కి, అంతేకాకుండా మా వాటర్ స్పోర్ట్స్ టీమ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వైకే ఛానల్ కి శుభాకాంక్షలు.
అందరికీ శుభోదయం. నా పేరు చేతన. నేను విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను 10th క్లాస్ శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ కర్నూలు స్టేట్ మీట్లో ఎన్టీఆర్ డిస్టిక్ ని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. నేను 38th నేషనల్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ అండ్ 37th నేషనల్ గేమ్స్ గోవాలో పార్టిసిపేట్ చేశాను. మొన్న రీసెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఖేలో ఇండియా జరిగింది, అందులో పార్టిసిపేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కర్నూలు స్టేట్ మీట్ ఆర్గనైజర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అకామిడేషన్ కానీ, వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా బాగున్నాయి. డిఎస్డిఓ సార్కి ఎవరైతే సార్స్ మేడమ్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్, కోచెస్ సపోర్ట్, శివారెడ్డి సార్ సపోర్ట్, అందరి సపోర్ట్ చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్.